వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. చాలామంది విద్యార్థులు మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు పర్టికులర్గా 2026 ఎవరైతే అడ్మిషన్స్కి వెళ్తున్నారో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు మా పరిస్థితి 2030లో ఏ విధంగా ఉంటుంది? అసలు మరీ స్పీడ్గా టెక్నాలజీ మూవ్ అవుతుంది. ఇంతకుముందు మీరు 2-3 ఏళ్ల క్రితం చెప్తే మేము పెద్ద దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. మన ఊహకు కూడా అందకుండా, మన ఊహకి కూడా అందనంత స్పీడ్గా టెక్నాలజీ ముందుకెళ్తుంది, మీరు ఇమాజిన్ కూడా చేయలేరు అని చాలాసార్లు మీరు చెప్పారు. బట్ నిజంగానే మీరు అన్నట్టుగా మా ఊహకు అందలేదు. ఇప్పుడు ఎంతో స్పీడ్గా ఈ యొక్క టెక్నాలజీ మనం ఊహించిన దానికంటే కూడా చాలా శరవేగంగా వస్తుంది. అసలు 2030 వరకు ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి? అసలు ఎవరికి జాబులు ఉంటాయి, ఎవరికి జాబులు పోతాయి, ఏం జరగబోతుంది ఏంటి? దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో నేను వీడియోలు చేసినప్పటికీ కూడా చాలామంది నెగిటివ్గా నన్ను చూడటం స్టార్ట్ చేశారు. ప్రాబబ్లీ అది అర్థం కాకపోవడం వల్ల, లేకపోతే మీరు ఆ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల జాలిపట్టడం తప్ప నేనేం చేయలేను. కానీ మళ్ళీ ఈరోజు స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ వీడియోని చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా సందర్భాల్లో చెప్పిన ఈసారి వరల్డ్లో ఉన్నటువంటి ఒక 50 మంది టాప్ ఏఐకి సంబంధించినటువంటి పీపుల్ని వాళ్ళు ఇచ్చినటువంటి రీసెంట్ స్టేట్మెంట్స్ని తీసుకుని అవి చదివి మీకు చెప్దామని వచ్చాను. ఎందుకంటే నేను ఏదో ఓన్గా చెప్తున్నానన్న ఫీలింగ్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఏదో భయపడతా సతీష్ గారు చెప్తున్నారని చెప్పి అనుకుంటున్నారు తప్ప, ఈ మధ్యన రీసెంట్గా వచ్చినటువంటిది క్లాడ్ రిలీజ్ చేసినటువంటిది ఫ్యాబుల్ 5 కానివ్వండి, లేకపోతే అంతకుముందు రిలీజ్ చేసినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ మనం చెప్పామో అవన్నీ కూడా చాలా భయంకరంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దిగజారుతున్నాయన్న విషయాన్ని కూడా మనం చెప్పాం. దీనితో పాటుగానే ఈ టెక్నాలజీ స్పీడ్గా పెరుగుతుంది, కొంత ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం మనం. వీఆర్ ఇన్ ద ట్రాన్సిషన్ స్టేజ్. ఒక డికేడ్ నుంచి ఒక ఇన్నోవేషన్ గురించి, ఒక చరిత్ర నుంచి ఇంకో చరిత్రకి మారబోతున్నటువంటి ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. అది మేబీ ఇది బరస్ట్ అవుతుందా బబులు, మేబీ ఏఏ వల్ల టోకెన్స్ పెరిగిపోతున్నాయా, ఏఏ వాడటం వల్ల ఐబీఎం మోడు లేకపోతే మిగతా కంపెనీ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డ్రాప్ అయిపోయారు, కాస్ట్ ఎక్కువ అవుతుంది, హ్యూమన్ కాస్ట్ తక్కువ అని చెప్పి అంటున్నారు. కాబట్టి అది మనకు పాజిటివ్ న్యూసా? అలాగే ఏఐ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వటం లేదు, చాలా బిజినెస్కి లాస్ వచ్చింది. ఆ సపరేట్గా వీడియో చేస్తాను. ఫోర్ట్ కంపెనీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ మీకు. చావర్లెట్ కంపెనీ కానీ, ఫోర్ట్ కానీ, ఇవన్నీ ఈవెన్ ఫర్ ఐబీఎం కోట్లలో మిలియన్స్లో లాస్ వచ్చింది ఏఐ వాడడం వల్ల. సో అది వినట్లేదు చెప్పిన మాట. సో దాన్ని సపరేట్గా నేను వీడియో చేస్తాను. మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది పక్కకు పెడదాం. అసలు మరీ భయంకరంగా ఉంది. ఎందుకంటే ఈ ఐబీఎం ఏదో క్యాన్సర్ పేషెంట్లకి డేటా అంతా పెట్టి యూఎస్లో పెట్టి ల్యాబ్లో పెట్టి అంతా ఏదో మొత్తం చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ఆ డేటా ఏదైతే రాంగ్ డేటా ఉందో ఆ డేటా రాంగ్ ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుని చేసేస్తుంది. ఇదంతా ఇలా విచిత్రంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నమాట వాస్తవమే. మళ్ళీ మనుషుల్ని కాల్ఫర్ చేశారు, బ్యాక్కి ఫోర్ట్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. కానీ మేబీ ట్రాన్సిషన్ స్టేజ్లో అడ్జస్ట్ అవ్వడానికి, సెట్ అవ్వడానికి పట్టే టైము నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మ్యాక్సిమం 4 years. ఎస్, తప్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి. ఇంతకుముందు చేసే తప్పులు ఇప్పుడు చేయలేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టోకెన్స్ కూడా కాస్ట్ తగ్గిపోతుంది. ఎస్, నా అండర్స్టాండింగ్ ఏంటంటే, మిగతా వాళ్ళు ఏమేమి చెప్పారన్నా చెప్పేదానికి ముందే లేదప్పుడు నా అండర్స్టాండింగ్ ఏమనిపిస్తుందంటే, ప్రాబబ్లీ ఒక 2 years తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుందాం మనం. గవర్నమెంట్ చేసి వర్క్ గవర్నెన్స్లో చేసేది కానీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి టెక్నాలజీని కనిపెట్టడంలో కానీ, ఏదైతే మనం చేస్తున్నామో ఇది కానీ ముందు చేయకుండా ఇప్పుడున్న టెక్నాలజీని మార్కెట్లో వదిలేస్తే మన ఊహ కూడా అందనంత డ్యామేజ్ జరుగుతుంది. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, సేఫ్టీ ఏదైతే ఏ సేఫ్టీ ఉందో, పాలసీ సేఫ్టీ, గార్డ్ రైల్స్, వీటిల్ని కానీ మీరు సరిగ్గా కానీ పట్టించుకోకపోతే, కొద్ది గొప్ప యూరోప్ వాళ్ళు పట్టించుకుంటారు, మిగతా వాడు పట్టించుకోకపోతే జరిగే అనర్థాలు మన ఊహ కూడా అందం. అలాగే ఇప్పుడున్నటువంటి ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, స్టేజ్ స్టార్ట్ అయింది కాబట్టి 2025-24లో స్టార్ట్ అయింది కాబట్టి ప్రాబబులీ ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ వెళ్తుంది. దీనికి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఒక ఏఏ మోడల్ తయారు చేశాడు, దట్ ఈస్ కాల్డ్ మోడల్ ఏ. లెట్ ఇస్ యూజ్ మోడల్ ఏ, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. నౌ మోడల్ బిని
లేదా నెక్స్ట్ వర్షన్ని. మోడల్ బిని మనిషి తయారు చేయక్కల్లా, మనిషి ప్లస్ మోడల్ ఏ సపోర్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే మోడల్ ఏ ఆల్రెడీ ఒక సిస్టమ్ చేసే ఒక ఏజెంట్ ఆల్రెడీ తయారైంది కాబట్టి ఏజెంట్కి ఏ కానీ ఏఎస్ ఏదైతే మోడల్ ఉన్నాయో మోడల్ ఏ విల్ సపోర్ట్ ది హ్యూమన్స్ టు డెవలప్ ది మోడల్ బి. ఎస్, మోడల్ బి. మోడల్ బి నుంచి మోడల్ సికి రావడానికి, ఏ నుంచి బికి రావడానికి టైం ఎక్స్ అనుకున్నట్లయితే బి నుంచి సికి రావడానికి x/2 ఓన్లీ, బికాజ్ బి ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ది ఏ మోడల్. నౌ ద బి ఏదైతే మోడల్ ఉందో ఈ బి మోడల్తో హ్యూమన్ సపోర్ట్ తీసుకుని మోడల్ సిని తయారు చేస్తుంది, అడ్వాన్స్డ్ మోడల్ని. ఇక్కడ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ఫస్ట్ అర్థమెటికల్ ఇంక్రీజ్, 1+1 = 2, 2+2 = 4, 4+4 = 8. నెక్స్ట్ తర్వాత అర్థమెటిక్ నుంచి ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ అంటే మల్టిప్లేషన్. అలాగే 2 4s 8, 8 2s 16 అట్లా. అలాగే ఇప్పుడు బి నుంచి సికి వచ్చిన తర్వాత సి నుంచి డికి రావాలంటే ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అతి తక్కువ టైంలో 10, 20, 30, 40, 50, 100 times powerful. The model B is more powerful than model A, but it takes less time, more time, sorry. Model C is the more powerful than the model B, then it takes half of the time, arithmetical increase. Then model C, the next model D. Model D is more powerful, 100 times more powerful than the model C, then the time taking is very, 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 very less. There are two important takeaways. One is the time taking for the upgradement. చాట్ జీపీటీ 3rd 4th వర్షన్కి 5.5కి ఉన్న టైం చూసుకోండి, దాని ఇంప్రూవ్మెంట్ చూడండి, దాని యాక్యురసీ చూడండి. అలాగే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది కాబట్టి టైం తక్కువ, దాని పవర్ఫుల్నెస్ ఎక్కువ. అందుగురించే ద ఏఐ మోడల్ విల్ క్రియేట్ ది ఎనదర్ ఏఐ మోడల్ జస్ట్ విత్ మినిమం సపోర్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, నేను లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నా. ఒక మోడల్, ఒక సిస్టమ్, ఏఏ సిస్టమ్, ఇంకా ఏజెంటిక్ ఏఏలు యాప్లు పోయినాయి. ఇంకంత ఏజెంటిక్ ఏఏ సిస్టమ్ తర్వాత జనరల్, ఇంకంతే కదా, ఏజీఏలోకి వచ్చేస్తాం, జనరల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేస్తాం, తర్వాత సూపర్ ఇంటెలిజెన్స్ పక్కన పెట్టండి. ఒక సిస్టమ్, ఒక మోడలింగ్, ఒక మోడల్ మనం తయారు చేసిన తర్వాత ఇంకొకటి చేయాలి అంటే మనిషితో పని లేకుండా ఇదే తయారు చేసుకుంటుంది. 24 hours ఇదే చెక్ చేసుకుంటుంది, ఇదే రివ్యూ చేసుకుంటుంది, ఇదే అవుట్కమ్ ఇస్తుంది, ఇదే కంట్రోల్ తీసుకుంటుంది, ఇదే డిసిషన్ తీసుకుంటుంది. ప్రాబబుల్లీ మధ్య మధ్యలో మాన్యువల్ ఎంటర్స్. దాని యొక్క రిక్వైర్మెంట్ 1/10 ఆఫ్ 1/4 1/8 ఎంతగానే పడిపోవచ్చు. డిఫరెంట్ పీపుల్ యొక్క వర్డ్స్ వాళ్ళ మాటల్లో మనం విందాం, నా మాట కాదు. అలాగే సేఫ్టీ, ఈ సేఫ్టీ ఎప్పుడైతే మెజర్స్ ఇప్పుడు టెక్నాలజీ స్పీడ్గా ఎంత స్పీడ్గా పెరుగుతుందో ఎక్స్పోనెన్షియల్గా మన ఊహ కూడా అందకుండా అంతే స్పీడ్గా ఏ సేఫ్టీ మెజర్స్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి జరగబోయేది అనర్థం అంటే అనర్థమే ఆ దృష్టిలో. ఒకవేళ మీరు ఈ టెక్నాలజీ స్పీడ్నన్నా స్లో చేయండి, లేదా ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ని, సేఫ్టీని అన్న సిస్టమ్ని మీరు డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. గవర్నమెంట్స్ అన్ని స్లో అయిపోతాయి. రీసెర్చ్ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఫండింగ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఉన్నాయో నార్మల్గా ట్రెడిషనల్గా ఉన్నాయో ఏవైతే బిజినెస్లు ఉన్నాయో ఇవన్నీ కూడా సమూలంగా అంతరించిపోతాయి. ఎందుకంటే ఈ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇది స్లోగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ సేఫ్టీ మెజర్స్, ఈ సేఫ్టీ సిస్టమ్స్ దీన్ని అడ్డుకోలేవు. ముందు సేఫ్టీ ఉండి తర్వాత మనం వెనకాల వెళ్ళినట్లయితే మేబీ ఎస్ డెఫినెట్గా అది మానవాళికి ఉపయోగకరంగా ఉంటుందంటే ఉపయోగకరంగా ఉంటుంది. సో నేను సేఫ్టీని ఒకటే 10 సార్లు ఎందుకు నేను హెచ్చరిస్తున్నానంటే జరగబోయేది ఇదే. ప్రాబ్లీ మనం 2 years తర్వాత ఇది మాట్లాడుకుంటాం, మనం 1 year తర్వాత. అలాగే ఈ యొక్క ఏవైతే మోడల్స్ ఏవైతే మనం ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తున్నామో అది ట్రాన్సిషన్ స్టేజ్లో ఉండడం వల్ల ఓకే, దాంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇబ్బందులు లేకపోవడం అన్నీ ఉంటాయి, పక్కకు పెట్టండి. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అది సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇంకొకటి చెప్తాను అర్థమయ్యే భాషలో, ఏఐ అన్న టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు రావడం కాదు, 18th centuryలోనే ఉంది. 100 సంవత్సరాల క్రితం క్వాంటమ్ వచ్చింది, ఎవడో తెలుసు. మార్కెట్లోకి ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఏఐ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఈవెన్ ఫర్ కంప్యూటర్ విజన్ కానీ, ఇవన్నీ ఈవెన్ ఆర్కిటెక్చర్ ఎప్పుడో ఐబిఎం ఉడికి ఎప్పుడో వచ్చినా కూడా అది ఒక రూపాన్ని సంతరించుకోవడానికి
50 నుంచి 100 సంవత్సరాలు పడుతుంది టెక్నాలజీ రూపాన్ని సంతరించుకోవాలంటే, ల్యాబ్స్ నుంచి కమర్షియలైజ్ అవ్వడానికి. ఇట్ ఈస్ కాల్డ్ ల్యాబ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అంటారు. ఇప్పుడు నవ్వు క్వాంటమ్ ఆ స్టేజ్లో ఉంది. ఇది అంటే 0 to 1 ప్రొడక్ట్ రావడానికి 100 ఏళ్ళు పడుతుంది. 1 నుంచి 100 స్కేలింగ్ పెరగడానికి 2 years చాలు. ల్యాబ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ నుంచి ఇప్పుడు మార్కెట్లో కమర్షియలైజ్ అయిపోయింది కాబట్టి ప్రొడక్ట్ మానవాళికి యూసేజ్ రూపంలో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక బల్బు కనిపెట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది ప్రపంచానికి. కనిపెట్టిన తర్వాత అందులో అడ్వాన్స్డ్ బల్బు రావడానికి జస్ట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు సరిపోతుంది. ఒక ఇంటర్నెట్ కనిపెట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. వచ్చిన తర్వాత 1G 2G 3G 4G 5G 6G 7G రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక మొబైల్ ఫోన్ రావడానికి టైం పట్టింది. దాని వర్షన్స్ మారడానికి జస్ట్ ఒక డికేడ్ చాలు. బట్ అది తయారవడానికి 100 ఏళ్ళు పట్టచ్చు. అలాగే టెక్నాలజీ ఎప్పుడైనా సరే ఇన్నోవేషన్ రావడానికి 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు పట్టచ్చేమో, కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత దాని స్కేల్ అవ్వడానికి, దాని యూసేజ్ అవ్వడానికి, దాన్ని ఎక్స్పాండ్ అవ్వడానికి, దాన్ని పెంచడానికి హార్డ్లీ 1 2 3 years 5 years ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఆ స్టేజ్కి వచ్చేసింది ఎంఎల్లో. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. ఈవెన్ రోబోటిక్స్ కూడా ల్యాబ్ నుంచి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ నుంచి కమర్షియలైజేషన్ స్టార్ట్ అయ్యింది. 2023లో ఎలా ఉందో 2026లో రోబోటిక్స్ ఆ విధంగా ఉంది. 2032కి క్వాంటమ్ అక్కడికి వస్తుంది. దీన్ని అర్థం చేసుకుని తెలివి మీకు ఉందో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ జరిగే సీక్వెన్స్ ఇదే. ఎందుకంటే మీకు ఎప్పుడైనా చూడండి, రావడానికి టైం పడుతుంది, వచ్చిన తర్వాత ఆగదు. అది ఎవడాపినా ఆగదు, సేఫ్టీ లేదు, ఏం లేదు. ఇక్కడ వీడు ఆపితే చైనా వాడు ఆపితే యూరప్ వాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద ఏఐ $500 billion ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అమెరికాలో. భారతదేశంలో ఏఐకి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? సిగ్గుపడాలి మనం. 1 billion or 2 billion, 1.24 billion. నేషనల్ క్వాంటమ్ మిషన్కి, నేషనల్ ఏఐ మిషన్కి మొన్న ఇచ్చిన 2025-26 బడ్జెట్లో ఉన్నటువంటి నేషనల్ ఏఐ మిషన్, ఏఐకి సంబంధించి బడ్జెట్ 10,000 కోట్లకు మించి లేదు. దానికి ఏం చెప్పామంటే, ఇంతకుముందు 600 కోట్లే ఇచ్చాము, 20 రెట్లు పెంచాం గవర్నమెంట్ బడ్జెట్ అని చెప్తున్నారు. 10,000 కోట్లకి ఈడుస్తూ సత్తు ఇచ్చాం మనం. సిగ్గుపడాలి. 500 billion ఫండింగ్ ఇస్తున్నాం. ఉచిత పథకాలకు ఎంత ఇస్తున్నావు తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ 11 లక్షల కోట్ల బడ్జెట్ ఇస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ 10,000 కోట్లు ఏకి ఇస్తామా? 10,000 కోట్లు. నేషనల్ క్వాంటమ్ మిషన్ 6,000 కోట్లు. ఒక పక్కకి సరిపోదు. ఒక ఉచిత బస్సు ఇచ్చింది దీనికంటే 10 రెట్లు ఉంది. ఇది టెక్నాలజీకి మనం ఇచ్చే గౌరవం. ఇంకా ఏంటి లేదు. 500 బిలియన్లో 1 బిలియన్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. చైనా కూడా ఈవెన్ దరిదాపుల్లో కూడా లేదు అమెరికాకి. ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత సూపర్ వేగంగా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు తెలివిగా. ప్రోడక్ట్ని ఇవ్వట్లా. ఈ రోజున క్వాంటమ్ మిషన్ మీరు 34 qubits ఇంపోర్ట్ చేసుకోలేరు. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టేసింది. ప్రపంచం గవర్నమెంట్ వరల్డ్ రిస్ట్రిక్షన్ పెట్టింది. చిప్స్ రిస్ట్రిక్షన్ పెట్టేశారు. సో ఎవరి టెక్నాలజీని వాడే వాపుకుంటే మొత్తం మోనోపోలి అయ్యి ప్రపంచాన్ని ఏలి మొత్తం ఇండియాని గుప్పిట్లో తీసుకోవడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్సే లేవు, మన దగ్గర టెక్నాలజీ లేదు. ఎవడన్నా ఓపెన్ సోర్స్ కోడ్ ఇస్తే సర్వం ఏయాలంటే తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం మనం. ఈ ఫ్రీ పథకాలు తీస్తే, ఫ్రీ పథకాలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో తెలిసే, మొత్తాన్ని కలిపితే 1,00,000 కోట్లు. సరే, ఎరువులకు ఇవ్వద్దా? ఫ్రీ భోజన పథకం ఇవ్వద్దా? ఇంకొకటి ఇవ్వద్దా అని మీరు చెప్తే చెప్పొచ్చు. బట్ దాంట్లో కనీసం ఒక్కొక్క స్టేట్ గవర్నమెంటు ఒక 10,000 కోట్లనే టెక్నాలజీకి మీరు కేటాయించకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ తక్కువలో తక్కువ 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. కనీసం ఒక 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లని మీరు టెక్నాలజీకి ఇవ్వకపోతే అంతరించిపోతుంది. మనం అరువు తెచ్చుకుని బతకాలి. ప్రాబబులీ ఇది అర్థం చేసుకున్నంత తెలివి, ఎందుకంటే మీకు సగం ఐడియా ఉంటుంది కాబట్టి మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ వీడియో నేను చేయలేను కాబట్టి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక యాంగిల్లోనే మీరు చూడగలరు. నార్మల్ పబ్లిక్ 2-3 డైమెన్షన్స్ ఉంటాయి దీనికి. ఎకానమీ, పొలిటికల్ పవర్, రిలేషన్స్, జియో పొలిటికల్ అండ్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్, కంట్రీ యొక్క స్టామినా, టెక్ స్టామినా, మన ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్టర్స్ 50 బిలియన్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ 2025-26లో భారతదేశాన్ని వదిలి ఎఫ్డిఐస్ వెళ్ళిపోయారు. మనకు వచ్చిన దానికంటే వెళ్ళింది ఎక్కువ వెళ్ళిపోయారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఎక్కువ వచ్చేది, తక్కువ బయటికి వెళ్ళేది. ఎవడో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లా. తైవాన్, ఇండోనేషియా,
బ్యాంకాక్ ఇలాంటి ఏషియన్ కంట్రీస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. ప్రాబుల్ అది సపరేట్గా ఎప్పుడన్నా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఎంతకాలం మనకు మనం డప్పు కొట్టుకుని ఏదో మతాలు కులాలని చెప్పేసి బతుకుతున్నాం, పక్కన పెట్టు. ఎందుకంటే 2 బిలియన్లు కూడా ఇన్వెస్ట్మెంట్ లేకపోతే నాకే బాధ కలిగింది. నేను ఈరోజు ఎన్ని పేపర్లు తీసి నేను మొత్తం రిపోర్ట్లన్నీ చదివితే నాకే చాలా బాధ కలిగింది. ఏంటి మన ఇన్వెస్ట్మెంట్ ఎంతలా ఘోరంగా ఉందా? బడ్జెట్ ఎంత ఇచ్చావా? నాట్ ఈవెన్ 1 వాళ్ళ ఎడ్యుకేషన్కే లేదని చెప్తున్నాను నేను. 10,000 కోట్ల, కనీసం రాష్ట్రానికి 2,000 కోట్లు కూడా లేదు కదండి మనకి. ఇది రైట్ టైం కదా, రైట్ టైంలో మార్కెట్లోకి వెళ్ళాలి కదా మనం. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళకపోతే అన్నీ వెనకబడిపోయాం. కనీసం మనకి T3 నేషన్ అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఏంటి మనకి T3 నేషన్ కాదు కదా. సో డెఫినెట్గా ఇది అందరూ సీరియస్గా ఆలోచించాలి. సో మిగతా వాళ్ళు చెప్పినటువంటి మాటలో వాళ్ళ మాటల్ని వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది నేను చదువుతానండి. సో దట్ నేనేదో ఓన్గా చెప్పానన్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది కాబట్టి ఇది చెప్పలేక కాదు, బట్ చూసి నేను చెప్తే మీకు ఒక ఐడియా వస్తున్న ఉద్దేశంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యాంథ్రోపిక్ కోడ్ అయితే వాడు ముందే చెప్తారు కాబట్టి ఏ క్యాపబిలిటీస్ ఆర్ ఇంప్రూవింగ్ ఎక్స్ట్రీమ్లీ క్విక్లీ. సో కోడ్ ఇంటర్నల్గానే అదే చేస్తుంది, డ్రామటికల్లీ. అలాగే ల్యాబ్స్ కానీ ఇదంతా స్లో కాంపిటీ అంతా ఆల్మోస్ట్ అసలు కరెంట్ AI systems already write large amount of softwares. AI research itself is increasingly software driven. Once AI can perform a significant fraction of AI research tasks, capability of growing may accelerate exponentially. వాడి బిజినెస్ గురించి వాడు చెప్పాడు అనుకోవడంలో అనుకున్నా ఓ 30% తీసిన 70% నిజం ఉంటుంది కదా. మిగతా వాళ్ళు కూడా చెప్పారు, అవి కూడా చెప్తాను మీకు. గవర్నమెంట్, కంపెనీస్, సేఫ్టీ రీసెర్చర్స్ వీళ్ళు స్లో అయిపోయారు. ఇది బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ స్లో అయిందో, కంపెనీ స్లో అయిందో, సేఫ్టీ ఏదైతే సరిగ్గా రీచ్ అవ్వలేదో డెఫినెట్గా మిస్యూజ్ అయిపోతుంది అది టెక్నాలజీ. అందువల్ల ఇప్పుడున్న ఏఐని స్లో చేసి సేఫ్టీని కానీ ముందు కానీ మీరు ఫ్రంట్ ఎండ్లో పెట్టి దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఆ మెథడాలజీని లేదా సేఫ్ గార్డ్స్ని, గార్డ్ రైల్స్ని మీరు తయారు చేయకపోతే ఈ టెక్నాలజీ వెళ్ళిపోయి దాని వెనకాల సేఫ్టీలు తయారు చేసుకెళ్తున్నాం మనం. అర్థం చేసుకోండి, ఉపయోగం లేదు. తయారు చేసేసి బయటకు వచ్చిన తర్వాత కష్టం. AK-47 తయారు చేసి బయటకు వచ్చింది ఇంకంతే బస్. ప్రపంచం మొత్తం దానికంటే మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ ఫస్ట్ రావడానికి టైం పట్టింది. ఒక్కసారి వచ్చిన తర్వాత మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ రావడానికి ఎక్కువ టైం పట్ల. శామ్ ఆల్ట్మన్ చాలా బెనిఫిట్ ఉంటుందని పాజిటివ్గా చెప్తాడు, ఎందుకంటే అతను ఓపెన్ అయ్యాయి కాబట్టి. రిస్క్ మేనేజ్ చేసుకోండి రా బాబా. సొసైటీస్ కెన్ అడాప్ట్ టెక్నాలజీ టు అడ్వాన్స్, రిస్క్ షుడ్ బి మేనేజ్డ్. బట్ ఎలా మేనేజ్ చేస్తాం? సేఫ్ గార్డ్స్ పెట్టాలి కదా. డెమిస్ సాడ్ అని చెప్తాడు మేజర్ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా సొల్యూషన్స్ వస్తాయి. పెద్ద పెద్ద సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో సంవత్సరాలు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసింది. బిలియన్ ఇయర్స్ నుంచి సాల్వ్ చేయలేని ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసామని చెప్తున్నాడు. 2030 మన ఇమాజినేషన్ కూడా అంతతో. ఎవరేం చెప్పారు? డారియో, CEO యాంథ్రోపిక్. రఫ్లీ హాఫ్ ఆఫ్ ది ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ విత్ ఇన్ 1 to 5 years 50% will be gone. So deployment should sharply disrupt junior knowledge roles. మనకి ఇండియాలో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి మన అన్నీ కూడా ఎంట్రీ లెవెల్ జాబ్సే. మోర్ దెన్ 70% ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటే లెస్ దాన్ 4 lakhs శాలరీ. మన భారతదేశంలో IT ఇండస్ట్రీ జాబులు ఎంత తెలుసా? ఈ సంవత్సరం ఒకప్పుడు 4 లక్షలు, ఒకప్పుడు 6 లక్షలు, ఒకప్పుడు 3 లక్షలు ఉంటే 2025-26లో 137,000 మంది మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. నెట్ ఉద్యోగాలు 10,000 కూడా లేవు. నెట్ అంటే తీసేసిన వాళ్ళని తీసేస్తే ఇది ఓన్లీ కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళ నెంబరు 137,000. బయటకు వచ్చింది 1,00,000 మంది పైన ఉన్నారు పోయిన వాళ్ళు జాబులు. ఆ ఎంట్రీ. ముస్తఫా సొలైమాన్, CEO మైక్రోసాఫ్ట్ AI. Most, if not all, professionals takes within 12 to 18 months, suggesting compressed timeline for the white collar disruption. 1 to 1.5 yearలోనే చాలా వరకు కూడా లేసిపోతాయి. నాట్ ఆల్, మోస్ట్. జెఫ్రీ హింటన్, ఫాదర్ ఆఫ్ ది AI, యూనివర్సిటీ ఆఫ్ ది టొరంటోలో ఉంటాడు ఆయన. పర్సన్ ప్లస్ AI మెనీ పీపుల్ విల్ రిప్లేస్. చెప్పాను కదా మోడల్ ABCD లాజిక్. అఫ్కోర్స్ ఈయన గురించి గుర్తొచ్చినప్పుడు జెఫ్రీ హింటన్, ఈయన వీడియోస్ నేను చాలా చూశాను, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, దయచేసి వినండి. మన నోబెల్ ప్రైజ్ వచ్చింది ఏలో. యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఉంటాడు ఈయన. ల్యాబ్కి, ఈయన రీసెర్చ్ గ్రూప్కి 2-3 స్టూడెంట్స్కి అప్లికేషన్స్ పెట్టాం మేము టొరంటోలో, బట్ రాలా. అఫ్కోర్స్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ కదండి.
రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ. యాక్చువల్గా ట్రై చేశాం కానీ ప్రాబుల్లీ ఆ ల్యాబ్కి వెళ్ళాలని ప్రతి పర్సన్ డ్రీమ్ చేస్తాడు యాక్చువల్గా, ఎందుకంటే ఈజ్ దేర్ ఇన్ ద టొరంటో. అంటే నా ఉద్దేశం ఇంకా గొప్ప వ్యక్తులు యూఎస్లో లేరని కాదు కానీ, బట్ ఆబ్వియస్గానే మన ఎదురుగుండా కనపడే నోబెల్ ప్రైజ్ రీసెంట్గా వచ్చింది. సో ఈజ్ ద మోర్ యాక్టివ్ ఇన్ ద రీసెర్చ్ ఈవెన్ టిల్ టుడే. అతను చాలా ఏజ్ పెద్ద అయినప్పటికీ కూడా. సో అతను ఏం చెప్తాడంటే పర్సన్ ప్లస్ ఏఐ అనేది ఎక్కువ మంది జాబ్స్ని తీసేస్తుంది, బట్ హ్యూమన్స్ అవసరం ఉంటుంది అని చెప్పాడు. డెఫినెట్గా ట్రాన్స్లేషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చాలా వరకు. డార్క్ ఇండస్ట్రీ అని వచ్చింది చైనాలో, తెలుసా? అంటే లైట్ లేకుండా, మనుషులు లేకుండా రోబోస్తో ఇండస్ట్రీస్ అది. దట్ ఈస్ కాల్డ్ డార్క్ ఇండస్ట్రీ. అంటే కరెంట్ ఎందుకు? రోబోస్ కరెంట్ అవసరం లేదు కదా, లైట్లు అక్కర్లేదు కదా. సో అది. యాండీ జెస్సీ, CEO అమెజాన్, we will need fewer people doing some of the jobs. We expect that this will reduce our total corporate workforce. అతి తక్కువ మందితో మేము చేయగలం, మ్యాన్ పవర్ని రీప్లేస్ చేయగలం. అమెజాన్. అరవింద్ కృష్ణన్, CEO IBM would pass hiring in some roles ఆపేసాం. About 8,000 jobs could be replaced and roughly 30% of the non-customer facing roles could be automated within 5 years. ఇది అరవింద్ కృష్ణ. దయచేసి ఇవన్నీ గూగుల్లో కొట్టి చదవండి. సుందర్ పిచ్చే, CEO ఆల్ఫాబెటా, ఈజియర్ థింగ్స్ AI could replace potentially do. Acknowledge that AI will eliminate some roles while transforming many others. Jamie Dimon, JP Morgan CEO, he said AI will change nearly every job and eventually could lead to the 3.5-day work week due to the productivity gains. ఇది ఇంట్రెస్టింగ్గా చెప్పాడు JP Morgan. అతను మొత్తం తగ్గిపోతుంది రిక్వైర్మెంట్. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తున్నది అబద్ధం. 4 జాబులు పోతే కొత్త జాబ్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్లేషన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఈ మాట. 2030 గురించి మాట్లాడుతున్నాను. 4 జాబులు పోతే 4 కొత్త రావు, ఒకటే వస్తుంది, మిగిలిన 3 ఆటోమేటిక్ అవుతాయి. కానీ ఇప్పుడు చేసి వర్క్ అవర్స్ ఏదైతే ఉంటుందో 7 days చేయక్కర్లేదు, 3.5 days మాత్రం జాబ్ చేస్తే చాలు. మిగిలిన 3.5 days హ్యాపీగా ఫ్యామిలీతో గడపండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రియల్ లైఫ్ అప్పుడే మీరు ఎంజాయ్ చేస్తారు. వర్క్ ప్రెజర్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. మీరు లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలని టెక్నాలజీ రావాలి. 3.5 రోజులు మాత్రం మీరు ఉద్యోగం చేస్తారు. ప్రాబబ్లీ అప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి జాబులు పోతే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఈ 3.5 గంటలు చేసినా కూడా అదే జీతం వస్తుంది. జాబ్ చేసిన వాడికి హ్యాపీగా ఉండొచ్చు అని చాలా కొత్త ఫిలాసఫీ చెప్పాడు ఆయన. ప్రాబబ్లీ అది కరెక్ట్ అవ్వచ్చేమో కూడా. చార్లెస్, CEO వెల్స్ ఫార్గో, head count reduction in areas like compliances and customer operations is inevitable with AI efficiency gain. It is inevitable. This is the word that they are using. Jensen, అందరికీ తెలిసింది NVIDIA CEO. The threat is not AI itself but displacing by AI enabled workers. You won't lose your job to AI, you will lose it to the someone using AI. ఇది అందరికీ తెలిసిందే, మనం వాడతాం. Mark Cuban, entrepreneur and investor, said AI will replace some jobs but AI will create new jobs but not kill every level once. Also argue that the implementation demand will generate millions of the new employment opportunities. సో ఇతను కొంత పాజిటివ్గా చెప్పాడు. డెఫినెట్గా ఎన్ని పోతే అన్ని కొత్త వస్తాయి. ప్రాబబ్లీ మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నారు, బట్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునే తెలివి కూడా అందరికీ ఉండకపోవచ్చు. క్రిస్టాలినా, మేనేజింగ్ డైరెక్టర్ IMF, AI will affect nearly 40% of the jobs globally, replacing some and complementing others. Latter describes AI hitting labor market like a tsunami. సునామీ అన్న పదాన్ని IMF అఫీషియల్ ఏజెన్సీ ఆడిన సునామీ కొట్టుకుపోతారు. 40% జాబ్స్ గ్లోబల్గా ఉండవు. ఇదేదో IT జాబ్స్, కంప్యూటర్ సైన్స్ జాబ్లు అనుకుంటున్నామో దయచేసి అలా అనుకోకుండా. అన్ని ఇండస్ట్రీస్, మెకానికలా, హెల్త్ కేర్ ఇండస్ట్రీయా, ఫార్మానా, అగ్రికల్చరా కాదు, అన్ని ఇండస్ట్రీస్కి లింకే ఇది. అదేదో CS జాబులు పోతాయని చెప్పినట్టు తప్పుగా అర్థం చేసుకోకుండా అమ్మా. UK టెక్నాలజీ సెక్రటరీ లిజ్ said artificial intelligence will cost jobs, particularly graduate level professions. Stated more jobs will be created than the one warned against competency. Andrew Wang, politician అతను, warned millions of jobs will be lost in 12 to 18 months. Nandan Nilekani, chairman Infosys, warned a risk public blacklist if it is visible impact is misused and job losses rather than broad public benefit. ఇప్పుడు నెగిటివ్గా. KR నారాయణమూర్తి, routine jobs will be lost as AI spreads, but productivity gains can create new opportunities if workers adapt. డెఫినెట్గా ఇంకా సోఫిస్టికేషన్లోకి వెళ్తాం కాబట్టి డెఫినెట్గా అది కూడా కరెక్టే. విజయ్ కుమార్, CEO HCL Tech,
ఏ ప్రొడక్టివిటీ కెన్ డెలివర్ 3 to 5% గ్రోత్ వితౌట్ యాడింగ్ స్టాఫ్ని యాడ్ చేయకపోయినా ప్రొడక్టివిటీ పెరుగుద్ది యాజ్ ఆన్ డేట్కి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు 2030కి. ఆల్సో ఫ్రేమ్డ్ అన్ అంబిషన్ 2x రెవెన్యూ విత్ ఆఫ్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్. రెవెన్యూ కూడా 2 times పెరుగుతుంది. సిగ్నలింగ్ ఇది హెడ్ అవుట్ లైట్ గ్రోత్ థింకింగ్. అంటే అఫ్ కోర్స్ అది రెవెన్యూ పెరుగుతుందంటే ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు కూడా కావాలి కదా, డబ్బులు లేకపోతే. ప్రాబబ్లీ దాంట్లో అనదర్ డైమెన్షన్ కూడా ఉంది. వినీత్ నాయర్, ఫార్మర్ CEO HCL Tech. ఇండియన్ IT ఫర్మ్స్ మే ప్రయారిటైజ్ ప్రాఫిటబిలిటీ ఓవర్ జాబ్ క్రియేషన్. ప్రాఫిట్ కమ్స్ ఫస్ట్, నాట్ జాబ్స్. చూడండి ఎంత కట్టుతోటగా ఉందో ఇండస్ట్రీ. లాయల్టీ అన్న పదం ఇండస్ట్రీలో పోయింది ప్రైవేట్ జాబ్స్లో. సెట్ ఏఐ కుడ్ వర్సన్ ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ స్ట్రెస్ ఇఫ్ నాట్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ. సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే భయంకరమైన సునామీ, భయంకరమైన ఇబ్బంది, యూత్ అన్రెస్ట్లోకి వెళ్ళిపోతారని చెప్తున్నాడు HCL Tech. శ్రీ కృతివాసన్ CEO TES, డు నాట్ ఎక్స్పెక్ట్ ఏఐ టు ట్రిగ్గర్ మాస్ లే ఆఫ్స్. అంటే రీస్కిల్లింగ్ ఈజ్ క్రిటికల్, నో జాబ్స్, ఇట్ ఈజ్ నాట్ జాబ్ ఎలిమినేటర్, క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ జాబ్స్. బట్ ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే ఈ యొక్క విధానం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది, కొత్తగా జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్తున్నాడు. నేను TCS ఎందుకు చెప్తాడంటే ఆ మాట, TCS అవుట్ సోర్సింగ్లో ఉన్నారు కాబట్టి, TCSలో ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ కొంత పాజిటివ్గానే చెప్పాడు. బట్ రీసీలింగ్ చేయండి అని చెప్పిన వాళ్ళు కూడా శాసన నుంచి బయటకు వచ్చి GCC కింద తయారవుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వర్కులు తీసుకుంటున్నారు. రాజేష్ నంబియార్, ప్రెసిడెంట్ నాస్కామ్ రిపోర్ట్ చదివితే ఇంకా క్లారిటీ పెరుగుతుంది మీకు. పుష్డ్ బ్యాక్ ఆన్ AI స్కిల్స్, IT జాబ్స్, ఫియర్, ఆర్గ్యూయింగ్ ఎంటర్ప్రైజ్ కాంప్లెక్సిటీ అండ్ సర్వీస్ ఇంటిగ్రేషన్ విల్ సస్టైన్ డిమాండ్. పునీత్, ప్రెసిడెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా, AI విల్ నాట్ కిల్ jobs, AI will unbundled jobs, AI will reshape jobs, not eliminate them. Amitabh Kant, former CEO Niti Aayog, AI will not lead to job loss but it will create different kind of jobs. Also warned that AI could become an inequality trap if mishandled. Vinod Khosla, founder and Khosla Ventures, within 5 years AI could be 80% of the economically valuable work humans do. Also argued 80% of all jobs can be done by AI. ఇతను మరి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు వినోద్ కోష్లా. సో బ్రెయిన్, CEO బ్యాంక్ ఆఫ్ అమెరికా, AI విల్ నాట్ ఎలిమినేట్ ఆల్ ద జాబ్స్, సైటింగ్ హిస్టారికల్ ప్రెసిడెంట్స్ వేర్ టెక్నాలజీ ఎక్స్పాండెడ్ టోటల్ ఎంప్లాయ్మెంట్ డిస్పైట్ ఆటోమేషన్ ఫియర్స్. AI ఇన్వెస్టర్ ఆథర్ Kai Fooley, AI will replace large portion of the routine and repetitive work globally within a decade and half. ఒక డికేడ్ ఆఫ్ లేసిపోద్దని చెప్తున్నాడు. బిల్ గేట్స్, ఇతను ఇంట్రెస్టింగ్ చెప్పాడండి. బిల్ గేట్స్ ఇతను బాగా నచ్చింది నాకు. అది ఇతను ఏం చెప్తాడంటే ఈ జాబ్స్కి రోబోట్స్ వాడతారో 80% వరకు రోబోట్సే చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, అదర్ యూనిట్స్లో. మీరు రోబోట్స్ మీద ట్యాక్స్ వేయకపోతే ప్రాబ్లము. రోబోట్స్ ఏదైతే వర్క్ మనుషుల్ని పీకి రోబోట్స్ ఏదైతే పెడుతున్నారో ఆ రోబోట్స్ కంపెనీ వాడుతుంది కాబట్టి ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు రోబోట్స్ మీద ట్యాక్స్ కట్టండి, రోబో ట్యాక్స్ అంటాడు. ఎక్సలెంట్ ఐడియా ఇది. అంటే ఈ ఐడియా ఇప్పుడు 2017-18 వచ్చినప్పటికీ కూడా సో అది ఇప్పుడు పెరుగుతుంది దాని యొక్క ఇది. అంటే ఏంటంటే 100 మంది పని చేయాలి, 20 మంది మనుషులు ఉన్నారు, 80 మంది రోబో చేసింది. 80 మంది మనుషులు లేరు కాబట్టి వాళ్ళ ఎంతైతే ట్యాక్స్ కడతారో ఆ ట్యాక్స్ ఈ రోబోస్ కట్టాలి. రోబోస్ అంటే ఈ కంపెనీ ఓనర్ కడితే ఈ డబ్బులు తీసుకుని మిగతా వర్కర్స్ ఎవరైతే జాబులు తీసేశారో వాళ్ళకే స్కిల్ చేయమని, వాళ్ళకి నేర్పించమని స్కిల్. అలా చేయడం వల్ల ఈ యొక్క సొసైటీ బ్యాలెన్స్ అవుతుందని చెప్పాడు. ఇట్స్ ఎక్సలెంట్ ఐడియా డెఫినెట్గా. లేకపోతే ఎవడకాడు ఆటోమేషన్ చేసి ట్యాక్స్ ఎక్కదొప్పుతారు గవర్నమెంట్కి. Sam Altman, AI for sure going to change a lot of jobs. Altman has repeatedly said that AI will totally take some jobs away while creating new ones. మొత్తం లేసిపోతాయని చెప్పారు. Elon Musk, the technology will make a lot of jobs obsolete. Musk has described AI is capable of making many roles redundant and compared it as labor impact to the supersonic tsunami. ఎందుకంటే కోర్ ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అది పాజిటివ్గానే చెప్తారు అన్న విషయంలో చెప్తే కొంత చెప్పినప్పుడు కొంత చాలా వరకు నిజమే ఉంటుంది. ఎందుకంటే బయట ప్రోడక్ట్లు వస్తున్నాయి చూస్తున్నాం కదా. CEO సేల్స్ ఫోర్స్ మార్క్, AI ఈజ్ డూయింగ్ 30 to 50% ఆఫ్ ది వర్క్ యాజ్ సేల్స్ ఫోర్స్. ఈ రోజుకే సేల్స్ ఫోర్స్లో 30 to 50% AI చేస్తుందని చెప్తున్నాడు. ఇంకా 2030 మీరు ఇమాజినేషన్ కూడా అందదు. డిస్క్రైబ్డ్ AI ఈజ్ టేకింగ్ ఓవర్ లార్జ్ పోర్షన్ ఆఫ్ ది ఇంటర్నల్ వర్క్ ఫ్లోస్. రోమన్, యూనివర్సిటీ ప్రొఫెసర్, AI కుడ్ లీవ్ 99% ఆఫ్ ది వర్కర్స్ జాబ్లెస్ బై 2030. చాలా బోల్డ్ స్టేట్మెంట్ అది అసలు. సో దయచేసి నేను ఒకటే చెప్పగలను మీకు, డెఫినెట్గా బాగా చదివి డిగ్ చేయాలి. ఎప్పుడైతే ఆ డీప్ డిగ్గింగ్ రీసెర్చ్ డీప్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కొత్త ప్రొడక్ట్స్ కనిపెట్టి ప్రొడక్ట్ డెవలప్మెంట్లో, ప్రొడక్ట్
దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో, ఆ అప్గ్రేడింగ్ టెక్నాలజీస్లో మీరు కూడా పార్ట్ అవుతారు కాబట్టి మీకు జీతాలు మీరు ఊహ కూడా అందరంత ఎత్తుకెదిగిపోతాయి. మిడిల్ క్లాస్ జాబులు ఉండవు, ఇంకా లోయర్ ఎలాగ చిన్న చిన్న ఉంటాయి, 25,000 బ్యాచ్ ఎలాగా ఉంటుంది, కానీ మిడిల్ ఉండదు. ఇందులో ఉన్న కొంతమంది ఎవరైతే ఉంటారో ఎక్స్ట్రీమ్లీ వెల్ పేడ్ అవుతారు, కోట్ల రూపాయలు పే చేసుకుంటారు. మిగతా వాళ్ళు అసలు ఉండరు, లోయర్ ఉంటారు. వీళ్ళందరూ జాబ్లెస్ అయిపోతారు. ఎక్స్ట్రీమ్లీ వెల్ పేడ్ అని అవుతారు, బాగా లోలో ఉంటారు. మధ్యలో ఉన్నాడు ఎవడ పనికిరాడు. ఇంకా ఇది అర్థం చేసుకుని తెలివి మీకు ఉంటుందని నేను అనుకోవట్లే. భగవంతుడికి మీకు తెలివి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.